సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన ప్రపంచ యాత్రికుడు మళ్ళీ ఒక దండయాత్ర మొదలెట్టాడు. ఏంటి అంటే మొన్నటిదాకా ఈ బెట్టింగ్లు ఇంకేమన్నా జరుగుతుంటే వాటి మీద దండయాత్ర చేశాడు. సో ఇప్పుడు ఫైనల్గా మంచి ఒక దండయాత్ర మీదకి వచ్చాడు. ఏదంటే సినిమా రివ్యూస్ చేసే వాళ్ళ మీదకి. సో ఇంకా ఐ థింక్ నాకు తెలిసి పోలో చొక్కాలు, రాగడి, ఇంకొక పర్సన్ ఉన్నాడు. ఏం పర్సను ఏందబ్బా అది, అదే ఏదో ఉంటుంది, ఆ పేరు కూడా నోరు తిరగదు. అదొక ఛానల్ బుక్ పట్టుకొని వచ్చి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు కదా. సో ఇవన్నీ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ క్లోజ్ అయ్యేదాకా, ఈ ఛానల్ క్లోజ్ అయ్యేదాకా మొత్తం యుద్ధం అనేది మొదలు పెడతాడు. చాలా అంటే చాలా మర్డర్ చేసేయండి ఇలా రివ్యూ చేసే వాళ్ళని, రివ్యూ రాంగ్గా చేసే వాళ్ళందరిని కూడా బీహార్ నుంచి పిలిపించి చాలా మందిని మర్డర్ చేయించిన తప్పు లేదన్న విధంగా మాట్లాడాడు. సో ఇంకా పర్సనల్గా డీప్గా మాట్లాడాడు. ఏదైనా భార్యల గురించి, వాటి గురించి, వీళ్ళందరి గురించి కూడా చాలా మాట్లాడాడు. అంటే ఆయన మాట్లాడే ఇంటెన్షన్ ఏంటి అంటే, ఒక సినిమా చచ్చిపోకూడదు, ఒక సినిమాని మనం రివ్యూ చేయడం వల్ల, మీరు వెళ్ళిపోయి ఒక ఫస్ట్ షోకి వెళ్ళిపోయి సినిమా చెప్పడం, ఆ రివ్యూ చెప్పడం వల్ల వెళ్ళేవాడికి కూడా ఇంప్రెషన్ అనేది పోతుంది సినిమా మీద ఈ రివ్యూస్ వల్ల అనేది ఒక యుద్ధం మొదలుపెట్టాడు సినిమా బాగుపడటం కోసం. నాకైతే చాలా మంచిది అనిపించింది. ఆయన ఆల్మోస్ట్ ఇంతకుముందు బెట్టింగ్లు వాటి మీద చేసినప్పుడు కూడా, ఇప్పటికి ఏ యాప్ కూడా బెట్టింగ్ యాప్లు లేవుగా, అన్నీ బంద్ అయిపోయినాయిగా. అండ్ ఇప్పుడు మెయిన్ ఇంకోటి ఏంటంటే సినిమాల మీదకి వచ్చాడు కాబట్టి నిజంగానే చాలా మంచి జరగబోతుంది అనిపించింది నాకైతే. ఈ రివ్యూస్ బ్యాచ్ అంతా లేచిపోతారనిపించింది. ఎందుకంటే నిజమే ఆయన చెప్పింది, ఫ్రీగా పుక్కానికి ఒక వీడియో పెట్టుకొని ఎక్కడో రివ్యూస్ చేస్తూ ఉంటారు. బట్ నేననే కాదు, ఎవరైనా కానీ ఒక రివ్యూస్ చెప్పేటప్పుడు ఆ కష్టం తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో చెప్పింది అదే. ఇప్పుడు ఒక సినిమా పెట్టినప్పుడు వాడు ఆస్తులు తాకట్టు పెడతాడు, ప్లస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి సినిమా తీసుకొచ్చి రెడీ చేసి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తాడు. ఇలాంటి టైంలో ఇప్పుడు ఎవడో వచ్చి 250 రూపాయలు పెట్టుకుని సినిమా చూసి అది బాగలేదు, చాలా వరస్ట్గా ఉంది, హీరో బాగలేడు, హీరోయిన్ బాగలేదు, వాళ్ళని పెడితే బాగుండు, వీళ్ళని పెడితే బాగుండు, మ్యూజిక్ బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అని ప్రతిదీ చెప్తారనమాట. అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సినిమా గురించి. మళ్ళీ దాంట్లో కూడా ఏం చేస్తారు, మళ్ళీ మేము టెస్టులు రివీల్ చేయకూడదు, మీరు వెళ్ళి సినిమా చూడవచ్చు అని అంటాడు. ఇంకా మనోడైతే డైరెక్ట్గా పూల చొక్కాని వేసుకున్నాడు, చాలామందిని వేసుకున్నాడు వీడియోలోనే. ఎందుకంటే టమోటాలు, వీటి గురించి వాటి గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీకి రివ్యూస్ చేసే వాళ్ళైతే మాత్రం అంతరించిపోతారు అనేది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ నాన్వేషణ ఆయన ఒక రంగంలో దిగాడు అంటే అది సాధించేంత వరకు, దానికి ఏదో ఒకటి పరిష్కారం, సొల్యూషన్ వచ్చేంత వరకు కూడా వదిలిపెట్టడు అనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం మనం బెట్టింగ్లో వాటిలో చూసాం కాబట్టి. సో ఫైనల్గా ఇదే నేను చెప్పాలనుకుంటుంది. ఎనీవే ఎవరైనా ఇంకా రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కానీ ఏదైనా కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇస్తే బెటరు. ఎందుకంటే పూర్తిగా ఆగిపోతాయని మనం మాట్లాడుకోకూడదు కానీ రివ్యూస్. బట్ చెప్తున్న విషయం అయితే అది. ఏదైనా ఫైనల్గా అన్ని సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు రావాలి, మంచి జరగాలని కోరుకుంటున్నా. ఎవరు పడితే వాళ్ళు ఎలాంటి అలా రివ్యూస్ ఇవ్వడం వల్ల చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా గురించి నిన్న ఎందుకు ఈ విషయం మీకు చెప్పాలి అని నేను కూడా ఒక వీడియో చేశానంటే, నిన్న రాగడి అనే ఒక పర్సన్ రివ్యూ ఇచ్చాడు. ఏది సైరా ఏదో మూవీ రిలీజ్ అయింది కదా, హిందీది. సో నేను అంతా వైరల్ అవుతుంది ఏంటని నేను సినిమా చూసిన తర్వాత అతనికి ఈ సినిమా భయంకరంగా నచ్చింది, ఎంజాయ్ చేయొచ్చు అని అన్నాడు థియేటర్కి వెళ్ళి. నేను ఆ సినిమా చూసా, దాన్ని ఎన్ని విధాలుగా మిక్స్ అయినాయో ఆ సినిమాలో, అవన్నీ ఎందుకు మెన్షన్ చేయలేదో కూడా మనకు అర్థం కాలే. అంటే వీళ్ళు చూడండి, వీళ్ళకి నచ్చినవి చెప్తున్నారు తప్పక బేసిక్గా సినిమా పాయింట్ ఆఫ్లో ఏంటి, ఎలా జరగబోతుంది, ఏంటి, ఏం మైనస్లు అనేది క్లియర్గా వీళ్ళు చెప్పలేకపోతున్నారు. మీరు ఇప్పుడు ఆషిక్ 2 చూడండి, రాక్ స్టార్ చూడండి, ఈ సినిమాలన్నీ కూడా మిక్స్ చేసినట్టే ఉంటుంది ఆ సినిమా. సో మీరు అందుకనే ఏంటంటే ఏ రివ్యూస్ని నమ్మకూడదు, ఏదైనా జెన్యున్గా ఉండేది ఏది అని చెప్పలేం. ఎవరికి ఇష్టం వచ్చిందో వాడు చేస్తాడు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు చెప్తాడు. ఎవడైనా థియేటర్కి వెళ్ళి చూడాలి ఇష్టం ఉంటే. ఈ రివ్యూస్ చూసి అవి చూసి ఫాలో అయ్యి మనం థియేటర్కి వెళ్తే ప్రాబ్లంగానే ఉంటుంది, సినిమాలన్నీ కిల్ అవుతూనే ఉంటాయి. సో నేను ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎవరి మాట నమ్మద్దు. సినిమా చూడాలనుకున్నప్పుడు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. మీకు ఏదైతే అనిపిస్తుందో ఒపీనియన్, దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని మళ్ళీ ఇంకొక 4గురికి చెప్పండి, సినిమాకి వెళ్ళి చూస్తారు. అండ్ ఇంకా ఫైనల్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నిజంగా దీని మీద ఒక పోరాటం మొదలెడితే మాత్రం
నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు గారికి ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నా, ఎందుకంటే ఇది అంతమయ్యేదాకా ఆయన ఆగడు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.